గుడ్ మార్నింగ్ మై డియర్ డాడీస్ అండ్ సిఇఓస్ అందరికీ గుడ్ మార్నింగ్. మన కిబోని ఇప్పుడు కొత్తగా అంటే ఉన్నదాన్ని కొత్తగా డిజైన్ చేస్తున్నాను. అంటే అప్పట్లో మనకు వచ్చిన నాన్ స్టాకబుల్ ఎలా వచ్చిందో ఆ నాన్ స్టాకబులే మళ్ళీ పెడుతున్నాను. అంతకు మించిన ఇన్కమ్ వచ్చేటట్టుగా, అంతకు మించిన ఆదాయం వచ్చేటట్టుగా దీన్ని డిజైన్ చేశాను. ఇప్పుడు ఆ నాన్ స్టాకబుల్ మళ్ళీ ఈ నెలలో మనకు మొదలవుతుంది. ఇక మీరే ఇంతకుముందు వచ్చిన దానికంటే చాలా ఎక్కువ రేట్లు వస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం ఇంకా అద్భుతంగా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళచ్చు. మీరు పడుతున్న అవస్థలు అన్నింటికి కూడా మనం పురుషా పెట్టి మనం మంచి బిజినెస్ని ముందుకి తీసుకెళ్ళే దానికి సిద్ధంగా తయారు చేస్తున్నాను ఇదంతా. అయితే ఇప్పుడు మనం కొన్ని డెవలప్మెంట్స్ చెప్పేస్తాను. ఇది అందులో మన కే ఎక్స్చేంజ్లో ఇస్తానని చెప్పాను, 3వ తారీఖు నుంచి అని చెప్పాను. అంటే నిన్న ఇవాళ మొన్న వరుసగా బ్యాంకర్ సపోర్ట్ చేయరు మనకి. ఇప్పుడున్న ఈ మార్చ్ 31 వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ కావడం వల్ల వాళ్ళు చేయరు. సో 3వ తారీఖు నుంచి నేను ఆ పని మీద ఉండి, అంటే ఆ పని మీద రెడీ చేసుకొని ఆ ఎక్స్చేంజ్లో ఎవరి డబ్బులు ఉన్నాయో చూసి అవి దాని లిస్ట్ తీసి అది 3, 4, 5 లోపుని అవి రిలీజ్ చేస్తాను. దాంట్లో ఉన్న కాయిన్స్ కూడా మీకు వెనక్కి వచ్చేటట్టుగా దాన్ని ఎలా రావాలో నేను చూసి అది కూడా చేసేస్తాను. ఇప్పుడు మనం కే ఎక్స్చేంజ్ని అందులో నుండి తీసేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఉంది. కే ఎక్స్చేంజ్ మంది యాక్చువల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది, కానీ దాన్ని గుర్తించే అవకాశం లేదు. కారణం మందే ఎక్స్చేంజ్ కావడం వలన ఇది డాడీదే కాబట్టి, డాడీది మనకి ఇవ్వదు కాబట్టి ఆయన సొంతంగా దీన్ని చేసుకున్నా చెప్పేస్తున్నారు అనుకునే అవకాశం ఉన్నది. కనుక దాన్ని ఇంకా మన క్రౌడ్ తప్ప బయట లేరు కనుక కొంచెం దాన్ని ముందు ఇతర ఎక్స్చేంజ్లోకి దీన్ని ఇచ్చి ఇతర ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాను. ఇప్పుడు అది మీకు చెప్పినట్టుగా ఈ నెలలోనే అయిపోతుంది. డేటు అనేది నేను ఇది వర్క్ చూసుకొని ఇస్తాను, కానీ ఈ నెలలోనే ఇచ్చేస్తాను అది. అందువల్ల ఇప్పుడు కే ఎక్స్చేంజ్లో ఉన్నవన్నీ ఖాళీ, అందులో ఉన్న డబ్బులన్నీ మీకు ఇచ్చేసి అందులో ఉన్న కాయిన్స్ని ఏం చేయాలి చూసి అవి కూడా వాటికి ఇచ్చేస్తున్నాను. ఇక 3వది మన యాడ్స్, మై నీడ్స్లో ఉన్న యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాడ్స్ని రేపు 5 లేదా 7వ తారీఖున, అంటే 5, 6, 7, 3 తారీఖుల్లో ఏదో ఒక రోజున దాన్ని యాడ్స్ని రిలీజ్ చేస్తున్నాను. కానీ ముందుగా చెప్తాను, ఇప్పుడు ట్రయల్ రన్ రేపు నుండి చేస్తారు. చేసిన తర్వాత అది వస్తే నేను ఇస్తాను. యాడ్స్ కూడా మీరు మంచి డబ్బులు వస్తాయి. మనం జస్ట్ చూసినందుకు వస్తుంది. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం, అయ్యే యాడ్స్ వస్తుంటాయి. అవన్నీ మనం చూస్తాం, మనకు ₹1 రాదు, ఒక పైసా కూడా రాదు, కానీ మన దగ్గర డబ్బులు వస్తాయి. అలాగే యాడ్ని బట్టి డబ్బులు రూపాయల్లో, 10లో, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఆ యాడ్లో ఉన్నాయి. దాన్ని బట్టి మనం చేద్దాం. ఇంకా యాడ్స్ని ట్రైల్ వేసి మీకు చూపించి నేను ఆ యాడ్స్ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ మన కంపెనీ యాడ్ ఇస్తున్నాను. అంటే ఇప్పటికే ఆల్రెడీ చాలామంది యాడ్స్ అందులో పెట్టారు. అవి మళ్ళీ దానికి కూడా నేను ఇప్పుడు మన కంపెనీ ముందు ఇచ్చి తర్వాత ఇంకా కొత్తగా ఎవరెవరు పెట్టుకోరు, ఎలా పెట్టాలో అవన్నీ నేను ఇస్తాను. యాడ్స్ కూడా ఇచ్చేస్తాను మనం. దాని తర్వాత ఇంకా కొత్త డెవలప్మెంట్ ఉంది, అది కూడా చేస్తాను. ఇంకా మన మై నీడ్స్లో ఇంకా డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ నెలలో చాలా ఎక్కువ డెవలప్మెంట్స్ వచ్చేటట్టుగా దాన్ని తయారు చేస్తున్నాను. చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట. అది మీరు ఊహించినట్టుగా వస్తుంది. ఇంక నేను చెప్పడం అనవసరం, చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇకపోతే మీరు ఇది బీసీటీ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఒక ప్లాన్ చేసి ఇచ్చాను. మన కిబోలో నాన్ స్టాకబుల్ మళ్ళీ ఇచ్చే ఆలోచనతో ఉన్నాను కాబట్టి ప్రధానమైన మార్పులు చేశాను. దాని వర్క్ని మన టీంతో పాటుగా మన సిఇఓస్లో కొంతమందికి దాని వర్కప్ చెప్పి నేను ఇప్పుడు చేయిస్తున్నాను. అంటే దాన్ని ఎలా చేయాలి అని దాని మీద నేను చెప్పాను. దాని వర్క్ని మీరే చేయండి అని చెప్పి చెప్పాను.
దాని మీద ఉండి వాళ్ళు చేస్తున్నారు. అది కూడా త్వరితగతిన వీలున్నంత వరకు తక్కువ రోజుల్లోనే అది ఇచ్చేస్తున్నాను. మళ్ళీ మీకు నాన్ శాకబుల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బీసీటీ కొత్తగా ఆవిష్కరించబడుతుంది. మీ దగ్గర ఉన్న కాయిన్స్, మీరు అమ్ముకున్న కాయిన్స్, అందులో ఏ మార్పులు లేకుండా కొత్తగా ఆవిష్కరిస్తున్నాను. అది కూడా మీకు ఇచ్చేస్తాను. చక్కగా చేసుకోవచ్చు. ఇంకా మీరు హైరాణ పడాల్సిన అవసరం లేకుండా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి అవన్నీ ఎలా సాల్వ్ చేయాలో చూస్తాను. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోక నేను వేరే ఈ ట్రీట్మెంట్ కోసం వచ్చాను. అందువల్ల నేను కొంచెం డల్గా ఉన్నాను. అది రేపటితో ముగియొచ్చు. అయిపోతే నేను మిగతా కార్యక్రమాలన్నీ మీకు తెలియజేస్తాను. మీరు ఊహించిన విధంగా కొత్తగా వస్తుంది అంతాను. ఇంతవరకు నేను మీకు సమస్యలన్నీ క్లియర్ చేస్తాను. మనం ఇంతకుముందు తీసుకున్న దానికి అనేక రెట్లు ఎక్కువ వచ్చేట్టుగా నేను చేయబోతున్నాను. మీకు అది అందజేస్తాను. కొద్దిగా ఉప్పు పట్టండి. థ్యాంక్ యూ డాడీస్. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను. అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ డాడీస్. అలాగే రేపు ఈ బ్యాంక్ సపోర్ట్ చేయలేను కదా, బీసీట్లో ఏముంటే పెట్టించుకోండి. దాని తాలూకు పేమెంట్స్, అలాగే అందులో ఉన్న ఎంపీసీ అంటే మనం అప్పుడు నాన్ శాకబుల్ ఇచ్చాం. ఎంపీసీ కొంతమందికి ఇవ్వలేదు కాబట్టి అది కూడా అంటే ఉండిపోయింది కాబట్టి ఉండిపోయిన వాటిని కూడా ఇచ్చేస్తున్నాను. అంటే ఏంటి ఎంపీసీ? ఇప్పుడు మన దాంట్లో ఉన్నవి ఈ అకౌంట్లో ఉన్నాయి కదా, అదే బీసీ ఓటీటీ అకౌంట్లో ఉంది, అది కూడా ఇచ్చేస్తున్నాను. రిమైనింగ్ ఏవైతే ఉండిపోయాయి అన్నింటికి త్వరితగతిన సక్రమంగా చేస్తాను.